అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా అశ్వమిత్ గౌతమ్ అనబడే ఒక కుర్రాడు గురించి న్యూస్ వైరల్ అవుతుంది, వీడియోలు వైరల్ అవుతున్నాయి, పోస్టులు వైరల్ అవుతున్నాయి, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఇతను ఎవరు? ఇతను చేసిన తప్ప ఒప్ప? ఇతను చూసి యోగి ప్రభుత్వం భయపడుతుందా? ఎన్డీఏ ప్రభుత్వం భయపడుతుందా? ఇతనిని ఒక ప్రశ్న అంటూ, ఇతను ఒక ఆయుధం అంటూ, ఇతను ఒక భగత్ సింగ్ అంటూ, ఇతనిని రకరకాలుగా ఈ రోజున సొసైటీలోని జనాలు పొగుడుతున్నారు. బట్ నేను ఓపెన్గా అంటున్నా, ఇతన్ని బలి చేస్తున్నారు. ఆ మేధావుల అజ్ఞానానికి జ్ఞానం ఉన్నటువంటి పిల్లాడిని బలి చేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తిప్పుతున్నారు. 14 సంవత్సరాల పిల్లాడు, ఉత్తరప్రదేశ్ లక్నో. ఆ పిల్లాడు వచ్చేసి దళితుడు అంటున్నారు, దట్ మీన్స్ ఎస్సీ. ఇక ఆ కార్డు వాడి యోగి ప్రభుత్వం హిందువులు ఫేవర్గా ఉంటారు, ఇక మిగతా వాళ్ళు అంటే పడదు. దళితులు హిందువులు కాదా? చెప్పండి, దళితులు హిందువులు కాదా? దళితులు అంటే మోడీ కోపమా, యోగి కోపమా, ఎవరి కోపం? ఎంకెన్నాళ్ళు మీ స్వార్థానికి, మీ అజ్ఞానానికి ఇటువంటి పిల్లల్ని బలి చేస్తారు? ఆ పిల్లోడు వయసు 14 సంవత్సరాలు. వెనకాల అటాచ్ చేశాను, అది ఇన్స్టాగ్రామ్ అనుకుంటా అతనిది. ఒక వీడియో వైరల్ అయింది, దాంతో ఒకసారి లక్షల ఫాలోవర్లు పెరిగారు. ఇప్పుడు వచ్చేసి 2.3 మిలియన్ అంటే 23 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలోనూ మరో ధ్రువరాటి అంటారు, ఇంకొంతమంది వచ్చేసేమో భగత్ సింగ్ అంటారు. భగత్ సింగ్ ఎవరి మీద పోరాటం చేశాడండి? బ్రిటిష్ వాళ్ళ మీద, భారతీయుల మీద, బ్రిటిష్ వాళ్ళ మీద. ఇప్పుడు ఇతనిని సోనం వాంగ్చుక్తో పోలుస్తారు కొంతమంది, అండ్ ఉమర్ ఖలీద్తో పోలుస్తారు ఇంకొంతమంది. పోలీసులు అనడం కూడా ఇతను అడిగారంట, నీ వెనుక సోనం వాంగ్చుక్ ఉన్నాడా లేదన్నప్పుడు ఉమర్ ఖలీద్ ఉన్నాడా? సోనం వాంగ్చుక్ ఎవరు? ఒకప్పుడు నేను అతని గురించి పాజిటివ్గా మాట్లాడాను, బట్ ఆ తర్వాత తెలిసింది దేశ ద్రోహం చేస్తున్నాడు అతను. లదాఖ్ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వద్దా? లదాఖ్ ఏరియాలో చైనా నుంచి దేశాన్ని కాపాడుకునే విధంగా నిర్మాణాలు వద్దా? నిరాహార దీక్ష చేస్తాడు, ఆమె నిరాహార దీక్ష అంటాడు, దేశంలో జనాన్ని రెచ్చగొడతాడు. ఇతను వెనుక 2 క్రాస్ చెక్ చేస్తే కాంగ్రెస్ దెబ్బగా సైలెంట్ అయిపోయా. రాజకీయం భయంకర కుట్ర రాజకీయం. నెక్స్ట్ ఉమర్ ఖలీద్, ఇతను దేశం కోసం కష్టపడాల్సింది పోయి, దేశం కోసం మాట్లాడాల్సింది పోయి, దేశద్రోహం చేసే విధంగా మాట్లాడుతూ నానా రకాలుగా ఇది చేస్తూ స్టూడెంట్ లీడర్ అంటూ నానా హడావుడి చేస్తాడు. చివరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇతను సంబంధించేసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు విడుదల చేయమని చెప్పి హడావుడి చేస్తారు. మళ్ళీ ఇతను కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్. నేను మరలా చెప్తున్నా, డే 1 చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు మోదీ మీద వ్యతిరేకత ఉంటేనో, ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉంటేనో, ఆర్ఎస్ఎస్ మీద, హిందుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఓకే, దానిని దేశం మీద వ్యతిరేకతగా మార్చొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు పిల్లోడు అన్నాడండి, బుక్స్ బాగా చదువుతాడంట, ఈరోజు ఏ బుక్స్ చదివాడు ఏంటని చెప్తూ వీళ్ళు కూడా చేస్తాడ. గుడ్, సంతోషం. ఇందాక నాన్నని అతను జ్ఞానాన్ని సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తీసుకెళ్తున్నారు అన్న. అతను ఏమడిగాడు? ఇప్పుడు పెద్ద పెద్ద బడా కంపెనీలకి ఎకరం రూపాయి కాడికి భూములు ఇస్తున్నారే, మరి పంటలు పండిస్తున్న రైతులకి ఎందుకు మీరు ఎకరం కాడికి భూములు ఇవ్వట్లేదు వాళ్ళకి అంటాడు. ఎకరం రూపాయి కాడికి ఇవ్వట్లేదు. ఈజ్ ఇట్ క్వశ్చన్? ఒక కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఒక నార్మల్ ఎంఎన్సీ కావచ్చు, కంపెనీ పెడుతున్నప్పుడు భూములు అనేది సబ్సిడీకో లీజుకో సంథింగ్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీలు పెడతాడు, ఉద్యోగాలు వస్తాయి, దాని తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, అండ్ మరో దేశానికి సంబంధించి ఫైనాన్స్ కూడా హెల్ప్ అవుతాడు. ఇది ఆ పిల్లడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి తప్ప వాళ్ళు రైతులు ఒకటా? రైతులకు సంబంధించి ఎస్ అతను అడిగిన దానిలో ఒక సపోర్ట్ చేస్తా. రైతులు పండించిన పంట గిట్టుబడి ధర కావాలండి, ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తా. రైతులు పండించిన పంట గిట్టుబడి ధర కావాలి, ఇవ్వాలి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇవ్వాల్సిందే. తర్వాత రైతులు పొలాలు తీసుకోకూడదు అంటాడు. ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలంటే పొలాలు తీసుకోండి, ఏం చేయాలి? అడవులు కొట్టేయద్దు అంటాడు. అడవులు కొట్టేయకుండా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్నప్పుడు ఎలా సాధ్యమైంది? దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళు దగ్గర రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు కదా. ఆటోమేటిక్ దాని తగ్గట్టుగా వేరే చోట అడవిని తేజటం కదా, ముక్కలు నాడితే ఇలా చేస్తారు. అది పిల్లడు తెలిసేలా చెప్పాలి కదా, లేదు. ఇక మొన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ విభజన రాజకీయాలు చేస్తూ, మద్దతు రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చుచ్చు పెడుతుందని చెప్పేసి 14 సంవత్సరాల పిల్లోడు ఎలా అనగలుగుతాడండి? అతని వెనక ఎవరు లేకపోతే రకంగా అనగలుగుతాడు? సరే అన్నాడని అనుకుందాం. దానిలో మరలా కొన్ని బిట్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేశారు కొంతమంది. అంటే ఈ పిల్లోడిని ఇక్కడ బలిపోసం చేయటం కదా, ఈ పిల్లోడిని అడ్డు పెట్టుకొని బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, హిందుత్వం మీద విషం చెమ్మటం కాదా? అందుకే నేను అన్నా,
ఈ పిల్లడు జ్ఞానం ఉంది, బట్ దాన్ని సవ్యదశలో కాకుండా అపసవ్యదశలో తీసుకెళ్తారు. ఎవరంటే స్వార్థపరులైనటువంటి కొంతమంది కుహాన రాజకీయ మేధావులు, మతోన్మాదులు. హిందుత్వం అంటేనే ఇక వ్యతిరేకత అన్నట్టు ధైర్యపోయారు కొంతమంది అయితే. అసలు మరో వాళ్ళు ఎవరంటే బేసికల్లీ వాళ్ళ పూర్వీకుల వాళ్ళు మళ్ళీ హిందువులే. అదేంటంటే వీళ్ళ వెనక విదేశీ శక్తులు ఉన్నాయి, రాజకీయ శక్తుల దేశద్రోహ శక్తి, అది మీకు తెలుసు. ఇంకా ఈ పిల్లోడికి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసి చెప్తున్నా. నేను చిన్నప్పుడు చదువుకున్నాను బాగానే బుక్స్, కానీ ఎదే కొద్ది దేశం మీద కావచ్చు, జనం మీద ఎదురు తెలియనటువంటి వ్యతిరేకత కాదండి, కోపం. ఎందుకో సామాన్యుడు బలైపోతున్నాడు, డబ్బునాడు బాగానే ఉన్నాడు, అధికారి బాగానే ఉన్నాడు, నార్మల్ రోడ్డు మీద వచ్చే 1,00,000 ఆంక్షలు, ఏంట్రది అని చెప్పేసి నాలో నేను నలిగిపోయా. మావోయిస్ట్ అవుతాను కూడా అనుకున్నాను. బట్ ఈలోపు ఆ మావోయిస్ట్ పిల్లలు ఆర్వీఎన్ కాలేజీ ధరణకోటలో అంతపాటు చదువుతూ ఉంటే వాళ్ళు చెప్పారు అసలు నిజాలు ఏంటంటే. అతను క్రాస్ చెక్ చేసుకున్నాక అనిపించింది, అమ్మ ఇది కాదురా బాబు, పోలీస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. దాని అప్పటి నుంచి నా ఎఫర్ట్స్ అన్నీ కూడా ఐపీఎస్ కోసం అన్నట్టు గ్రూప్ 1 రాసి డిఎస్ పాస్ అన్నట్టు పెట్టాను. నా బ్యాడ్ లక్ గ్రూప్ 1 వచ్చేసి ఇంటర్వ్యూ పోయింది నాకు. ఈ సివిల్స్ అనేటప్పటికి ఆ లాంగ్వేజ్ వచ్చేసి ఇప్పుడు తెలుగులో ఉన్నట్టుందేమో, కానీ అప్పుడు వచ్చేసి ఏమంటారు ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం ఇంగ్లీషులో, అది హిందీ, అర్థం అవడానికి చాలా టైం పెట్టేది, అయ్యేది కాదు. ఎప్పుడు చూసినా 1-2 మార్కులతో ప్రిలిమ్స్ పోయేది. గ్రూప్ 1 వచ్చి తెలుగులో కాబట్టి అంతా చేస్తాం, కానీ చివరికి ఇంటర్వ్యూ పోయింది. సో ఫైనల్ ఇప్పుడు నేనేమన్నాను, మన ఈ సమాజంలో అడవులలో ఉండో, అధికార పార్టీని వ్యతిరేకించో, అభివృద్ధిని అడ్డుకోనో ఏది సాధించలేమరా చిన్నాడా. తమ్ముడు గౌతమ్, నా మాట వినయ్యా, నీకు హిందీ అవ్వచ్చు, తెలుగు రాదు విషయం నాకు అర్థమవుతుంది, కానీ విప్లవ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదు నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ఆ పిల్లోడిని ఎవరైతే పొగుడుతున్నారు వాళ్ళు కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ పిల్లోడిని దయచేసి చెడుదారులు నడపకండి. ఆ పిల్లోడిని దయచేసి మరో ఉమర్ ఖలీలాగా తయారు చేయకండి. బంగారం అంటే భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఆ పిల్లోడు. కులం కార్డు వాడి అతడు దళితుడంటూ, దళితుడు హిందువు కాదా చెప్పండి, హిందువు కాదా? ఎస్సీ అంటేనే హిందువు. అటువంటి హిందుత్వం మీదకి తిప్పుతూ ఉంటారు. ఎవరు అంటే మతం మారిన మతోన్మాదులు, దేశం మీద విషం చిమ్మే కాలనాగులు. ఆ పిల్లవాడు క్వశ్చన్ చేస్తున్నాడు, కరెక్ట్గానే ఉంది, బట్ అది కొన్ని బిట్స్ కట్ చేసి దానిని వైరల్ చేస్తూ పోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ మీద, మోడీ మీద, దేశం మీద, హిందుత్వం మీద. దానికి ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకునేది, పోలీసులు ఎలా చూస్తూ ఊరుకొని ఉంటారు. అందుకే అతనికి నోటీస్ సెక్షన్ 151 కింద నోటీస్ ఇచ్చేసి తీసుకెళ్లి లోపల పెట్టి, తర్వాత సెక్షన్ 295 కింద క్వశ్చన్ చేయడం లైక్ ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా నార్మలే. లైక్ ఎలాగంటే సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడే విధంగా మాట్లాడతాం కావచ్చు, పోస్టులు పెడతాం, దానికి సంబంధించేసి. అతను యాక్చువల్గా ఏంటి 18 సంవత్సరాల పిల్లోడు. యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 18 సంవత్సరాల పిల్లోడు అన్నప్పుడు ఏం చేయాలి, తీవ్రమైన నేరం అన్నప్పుడు లీగల్ ఉపయోగించుకుని అప్పుడు కేసు పెట్టాలి. సో అతను ఏం చేశారు, 24 గంటలకు విడుదల చేశారు. బట్ అతను అన్న ఎవరు ఉన్నారు, అతను అదుపులో ఉంచున్నారు. అరే ఇదంతా ఎలా సాధ్యమవుతారో మీ తమ్ముడికి సోషల్ మీడియాలో ఇవన్నీ ఎలా పెడుతుంటే ఏంట్రా బాబు, విషయం ఏంటి చెప్పరా బాబు అని. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నా, అన్యాయంగా ఆ పిల్లోడిని బలిపోసం చేయొద్దు. మొన్న అనసూయ విషయంలో ఇదే చెప్పారు. మీడియా వాళ్ళు కావాలని ఆమెను ప్రొవోక్ చేస్తున్నారు, మీడియాలో కావాలని ఆ ముందలు మైకులు పెట్టి హడావుడి చేస్తుంటే పాపం తెలియకుండా ఏదేదో మాట్లాడేసింది. దానివల్ల భయంకర వ్యతిరేకత ఆమె మీద వచ్చింది. అప్పుడు కానీ ఇదే మాట్లాడే, ఏమని, ఒక అనసూయ మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారే, ఇంత దారుణం ట్రోలింగ్ చేస్తున్నారే, ఆమె ప్లేస్లో వేరుండి ఇలా చేయగలుగుతారా అని. ఆమె మొన్న అనకూడదు కానీ కంప్లైంట్ ఇచ్చిన వాటిలో నా ఛానల్ కూడా ఉంది. నేను ఆశ్చర్యపోయాను, అనసూయ సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఉన్నట్టు ఏంట్రా బాబుని. ఎందుకంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు, ఆమె జస్ట్ సైన్ పెట్టింది. దాన్ని క్రాస్ చెక్ చేసుకుని నాకు అనిపించింది ఆమెకు సంబంధించి ఇబ్బంది కలిగించే విధంగా వీడియోలు చేస్తున్న వాళ్ళు, డిబేట్లు పెడుతున్న వాళ్ళు, కింద కామెంట్లు పెడుతుంటే చూస్తూ ఊరుకున్న వాళ్ళు అద్దని ఇదని. ఇంకా నాకు అనిపించింది, ఒక మంచిని చెప్తున్నప్పుడు కూడా అర్థం కానప్పుడు, కనీసం అందులో ఏముందంటే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సమాజానికి మనం ఏం మేలు చేయగలుగుతాం. అందుకే సింపుల్గా చెప్పి వదిలేయాలి నాకు ఏదైనా అనిపించింది. బట్ ఈ పిల్లడి విషయంలో మాత్రం, అశ్వమిత్ గౌతమ్ విషయంలో మాత్రం నాకు అనిపించింది కదా, మన తప్పు అన్నది లేకున్నా అది తప్పని చూపేటువంటి ఈ సమాజంలో మనం చేసింది ఒప్పన్నా కానీ ఆ ఒప్పుని తప్పని చెప్పే ఈ సమాజంలో ఈరోజు అతనుకున్న నాలెడ్జ్ని మన ఈ సమాజం ప్రాపర్ వేలో కనుక వాడగలిగితే బాగుంటుంది. అలా కనుక కాకుండా అన్నట్టయితే అతన్ని బలి పశువుని చేస్తారు. ఈరోజు నాకు అర్థమవుతున్నది అదే. మరలా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయకుండా నేను వీడియో చేస్తున్నప్పుడు, నేను ఏ తప్పు చేయకుండా క్వశ్చన్ చేస్తున్నప్పుడు, నేను ఏ తప్పు చేయకుండా, ఎక్కడ కూడా దేశానికి ద్రోహం చేయకుండా, ఎక్కడ కూడా మత విభజనకు పాల్పడకుండా, ఎక్కడ కూడా కులాల మీద చిచ్చు పెట్టకుండా, ఎక్కడ కూడా విద్వేషానికి తావు లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఏ భయం ఉండదు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే ఏం పర్లేదు, ఏముందో తప్పు చూపించడం నేనంట
పోలీసులు క్రాస్ చెక్ చేసి ఈయన మంచి చేస్తే దీని మీద కేసు ఎవరు పెట్టారా అని చెప్పి తీసి పక్కన పడేస్తారు. అలా ఈ పిల్లోడి విషయంలో ఇప్పుడు అతను కూడా చెప్తుంది ఏంటంటే, నేను ఎక్కడన్నా అబద్ధం ఆడానా, నేను ఎక్కడన్నా అశ్లీలంగా మాట్లాడానా, అసభ్యంగా మాట్లాడాను, నువ్వు దూషించానా, లేదే క్వశ్చన్ చేశాను అంతే కదా అంటున్నాడు. ఎస్ కరెక్టే, క్వశ్చన్ చేయి. ఏంటి పొల్యూషన్, ఏమైంది గవర్నమెంట్, క్వశ్చన్ చేయి. రైతులు పండించబడి గిట్టుబడి ఏది, క్వశ్చన్ చేయి. అంతేగాని ఆర్ఎస్ఎస్ బీజేపీ మత విద్వేషం సృష్టిస్తున్నాయి, మత విభజన క్రియేట్ చేస్తున్నాయి, దళితులను తక్కువ చేస్తున్నాయి, ఏంది అసలు అది? అండ్ డెవలప్మెంట్ అంటే డబ్బున్నోళ్ళే, పేదోళ్ళకి కాదు. అండ్ కార్పొరేట్ కంపెనీలకి అడవులు ఇస్తారు, భూములు ఇస్తారు రూపాయికే, బట్ రైతులకు వచ్చేసి పంట పండిస్తున్న భూములు ఎవరు? ఏంది ఇది? బిజినెస్కి, వ్యవసాయానికి, సొసైటీకి, కార్పొరేట్ దానికి డిఫరెన్స్ అనేది ఉండదా? ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి డిఫరెన్స్ ఉండదా? అర్థం కాకుండా నేను ఇందులో చాలా లిబరల్గా, చాలా పొలైట్గానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ పిల్లోడు మంచి కోసం ఈ వీడియో ఇస్తున్నా, ఆ పిల్లోడిలాగా సమాధానం ఆలోచించాలి మంచి కోసం వీడియో ఇస్తున్నా. మీరు క్వశ్చన్ చేయండి. అది ఎవడు ఎన్ని రకాల కట్ చేసినా, వైరల్ చేసినా, మార్ఫింగ్ చేసినారో మీకు ఇబ్బంది లేనంతగా మీ యొక్క కంటెంట్ ఉండాలి. అలా కాకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ చూపించి సమాజంలో చుచ్చుపెట్టే విధంగా మతం కార్డు వాడి, కులం కార్డు వాడి డెవలప్మెంట్ అడ్డుకునే విధంగా ఉంటే ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకో, ఏ పోలీసులు చూస్తూ ఊరుకోరు. మీ వెనక 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడుతూ పోతా ఉంటే ఏమైంది? ఈరోజు సపోర్ట్ చేస్తారా, రేపటి రోజు ఏమైంది? నువ్వు వీళ్ళు 100 మంది మీద కేసులు పెట్టు, నిన్ను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి కేసు తీసుకుంటారు పోలీసులు. విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయలేదు, నువ్వే తప్పుడు కేసు పెట్టి నిన్ను లోపలేస్తారు. లేదన్నప్పుడు అసలు ఈ కేసు నువ్వే పెట్టావు, ఎవరు నీకు ఇచ్చారని చెప్పేసి అంటారు. ఈరోజు సెలబ్రిటీల ముసుగులో కొంతమంది పెడుతున్న కేసు కూడా ఆల్మోస్ట్ అటువంటివే. మంచిగా మాట్లాడడం మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ కోసం మాట్లాడడం మీద కేసులు పెడుతున్నారు. ఏంటంటే వేరే వాళ్ళు ఆ కేసు రెడీ చేస్తారు, మీరు సంతకం పెట్టేస్తున్నారు. అంతమని నేను మరలా చెప్తున్నా, మంచిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మంచిగా నువ్వు క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు సమాజం అంతా నీతోనే ఉంటారు. పోలీసులు కానీ, లాయర్లు కానీ, జడ్జి ఎవరు నీ ఏమి చేయలేరు. ఎప్పుడైతే నువ్వు లిమిట్స్ దాటిపోతావో నీలో ఒక రకమైన కులతత్వం, మతత్వం, మతోన్మాదం, దేశద్రోహం అంటే ఆలోచనలు వస్తాయో, నీ వెనక టూల్ కిట్ బ్యాచ్ ఉంటారో, నీ వెనక వచ్చేసి ఆటోమేటిక్గా దిక్కుమైనటువంటి శవరాజకీయ బ్యాచ్ ఉంటారో, ఆడు నువ్వు బలిపశువు అవుతావు. నిన్ను హీరో తోపు తురుము అంటూనే ఉంటారు. కానీ భగత్ సింగ్తో నిన్ను పోలుస్తూ, దేశభక్తుడితో నిన్ను పోలుస్తూ, దేశద్రోహం చేసే విధంగా నిన్ను తయారు చేస్తారు. అశ్వమిత్ గౌతమ్ తమ్ముడు, చిన్న గొప్ప భవిష్యత్తు ఉంది నీకు. గొప్పగా నువ్వు చదువుకుంటున్నావు, సకల శాస్త్రాలు కూడా పఠిస్తున్నావు. దానివల్ల నీకు తెలియాల్సింది జ్ఞానం. నీ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకోమాకు. అపసవ్య దశలో దయచేసి దాన్ని వాడమాకు. వేరే ట్రాప్లో పడమాకు. సవ్య దశలోనే నువ్వు ఉండు, వేరే ట్రాప్లో అసలు పడమాకమ్మా. ఈ వీడియోలో ఒక్కటన్నా నేను తప్పుగా చెప్పానా, నెగిటివ్గా చెప్పానా, ఆ పిల్లడు మంచి కోసం చెప్పానా, లేక వేరే దానికోసం చెప్పాను? కింద కామెంట్లో తెలియచండి. అశ్వమిత్ గౌతమ్, లక్నో, 14 సంవత్సరాల పిల్లాడు, ఎస్సీ కుర్రాడు, బాగా చదువుకున్నాడు, 9వ 10వ తరగతి చదువుతున్నాడు. బట్ అతను రిలీజ్ చేస్తున్న వీడియోలలో వచ్చేసి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు అండ్ హిందుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ని తప్పుగా చూపిస్తున్నాడు. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మంచిని, డెవలప్మెంట్ సరిగా చూడలేకపోతున్నాడు. అది పెద్ద సమస్య ఇక్కడ అవుతుంది. చిన్నపిల్లాడు కదా, ఏది తప్పు ఏది ఒప్పు తెలియపోవటం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడిస్తుండటం అన్నది ఇప్పుడు అతనికి సమస్యగా మారింది. ఏది మాట్లాడాలి అది తెలిస్తే చాలు. ఆది శంకరాచార్యులమ్మ, నీ వయసే తమ్ముడు, అద్భుతమైన ప్రతిభా పాఠవాలకు అలవాడు, పెద్ద పెద్ద పండితులు సైతం ఓడించున్నాడు. అలా నువ్వు ఉండాలి. దేనికోసం? ఆయన ధర్మం కోసం, నువ్వు దేశం కోసం. క్వశ్చన్ చేయి, కానీ సంఘ విద్రోహ శక్తులకి నువ్వు ఆయుధం కాకూడదు. క్వశ్చన్ చేయి, దేశ విభజనకి నీ మాటలు కావచ్చు, నీ ప్రశ్నలు కావచ్చు, అవి ఆయుధాలు కాకూడదు. అంతేమో క్వశ్చన్ చేయి. ఎలా ఉండాలా? అధికారం ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకునేలా ఉండాలా, అధికారం లేని వాళ్ళు కూడా అరే మన డ్యూటీ పిల్లలు చేస్తున్నా అనుకునేలా ఉండాలి. అంతే తప్ప దేశానికి సంబంధించి అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా నీ క్వశ్చన్లు ఉండకూడదు, నీ వీడియోలు ఉండకూడదు. ఎవరికైనా ఇదే అప్లై అయ్యింది. మరలా చెప్తున్నా, మీరు ఏదైనా సరే చేయండి, మంచిగా చేయండి, ప్రశ్నించండి, వీడియోలు చేయండి, ఏదైనా సరే మంచిగా చేయండి. మీ మీద 100 కేసులు పడ్డా కానీ మీది ఏ తప్పు లేదని చెప్పేసి అందరూ తెలుసుకునేలాగా చేయండి. అంతే తప్ప ఎవరైతే కేసు పెట్టారన్నా భయపడి వెనక తగ్గవద్దు, ఎవరైతే అన్నారన్నా భయపడిపోతే ఆగిపోవద్దు. తప్పుంటే సరిదిద్దుకోండి, ఒప్పుంటే ముందుకు దూసుకుపోండి. అంతే తప్ప వేరే వాళ్ళ యొక్క ట్రాప్లో మీరు పడిపోయి, ట్రాన్స్లో పడిపోయి వాళ్ళకి తగ్గట్టుగా మీ జ్ఞానాన్ని మాత్రం వాడకండి. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన స్వధర్మాన్ని మరిచి అవతల వాడు చెప్పినట్టుగా మీరు కనుక మారితే వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు కనుక వీడియో చేసుకుంటూ పోయినా, పోస్టులు పెట్టుకుంటూ పోయినా, అంతగా నీ జీవితం నాశనమైంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. అందరికీ ఇది వర్తించింది. తమ్ముడు గౌతమ్, అశ్వమిత్ గౌతమ్ అని కూడా పిల్లాడు,
మంచి భవిష్యత్తు ఉన్న పిల్లడు త్వరలో రియలైజ్ అవుతాడు. తనకున్న నాలెడ్జ్ని ప్రపంచంలో యూజ్ చేసి గొప్ప అవుతాడని కోరుకుంటూ ఉన్నా.